వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్‌బి టార్గెట్ తెలుగు ఛానల్ అండి. ఎవరైతే ఆర్ఆర్‌బి డ్యూటీకి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం నంబర్ సిస్టమ్ నుంచి ఫార్ములాస్ అండి. ప్రీవియస్ క్లాస్‌లో నంబర్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సో, దానికి సంబంధించిన ఫార్ములాస్ అండి. ఇక్కడ మొదటి n సహజ సంఖ్యల మొత్తం అని ఇచ్చారండి. మొదటి n సహజ సంఖ్యలకు ఫార్ములా ఏంటంటే n/n+1/2 అండి. మనం n అంటే ఏంటండి 1, 2, 3 వీటిని అంటే నంబర్స్‌ని మనం nతో సూచిస్తాము. సో, ఇక్కడ సహజ సంఖ్యలకి ఫార్ములా ఏంటి n/n+1/2 కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వడం జరిగిందండి. సో, మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం అని అన్నప్పుడు దానికి సంబంధించిన ఫార్ములా అప్లై చేస్తానండి. సో, ఇక్కడ చూసినట్లు 55 వచ్చింది ఆన్సర్. అలాగే సెకండ్ చూడండి. మొదటి n సరి సంఖ్యల మొత్తం అండి. సరి సంఖ్యలు అంటే ఏంటండి? 2, 4, 6 అండ్ సో ఆన్ ఉండే వాటిని ఏమంటామండి? సరి సంఖ్యలు అంటాము. సో, సరి సంఖ్యలకి ఫార్ములా ఏంటండి? n/n+1 అన్నమాట. సో, నెక్స్ట్ అండి. మొదటి n బేసి సంఖ్యల మొత్తం. సో, బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n² అండి. సో, n² అంటే ఇక్కడ మొదటి 5 బేసి సంఖ్యల మొత్తం అని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? ఆ ఈక్వేషన్‌ని ఆ ఫార్ములాని మనం అప్లై చేస్తామనమాట. 5 అని అడిగారు కాబట్టి 5లో అప్లై చేస్తాం. ఇప్పుడు 5² అంటే ఆన్సర్ 25 వస్తుందండి. నెక్స్ట్ అండి వర్గాల మొత్తం. వర్గాల మొత్తం అంటే ఏంటండి? స్క్వేర్స్ అన్నమాట. సో, స్క్వేర్స్‌కి ఫార్ములా ఏంటంటే n/n+1 2n+1/6 అండి. సో, స్క్వేర్స్ కాబట్టి మనం 1², 2², 3² అండ్ సో ఆన్ 1² అని చెప్పేసి తీసుకుంటామండి. ఇక్కడ ఉదాహరణ ఎగ్జాంపుల్ చూస్తే 1², 2² + 3² అని ఇచ్చినప్పుడు దాన్ని ఫార్ములా అప్లై చేస్తే 14 ఆన్సర్ వస్తుందండి. అలాగే ఘనాల మొత్తం. ఘనాలంటే ఏంటంటే క్యూబ్స్ అండి. అంటే నంబర్స్‌కి మనం ఏం చేస్తామంటే క్యూబ్స్‌ని యాడ్ చేస్తామనమాట. ఘనాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n/n+1/2 హోల్ హోల్ స్క్వేర్ అండి. సో, ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి. 1³ + 2³ + 3³ ఓకేనండి. అంటే బై 2 హోల్ క్యూబ్ అని వస్తది. సో, కింద చూడండి. మనం నెక్స్ట్ అండి ఆర్ఆర్‌బీకి సంబంధించిన ఒక మోడల్ నుంచి ఒక క్వెషన్ తీసుకోవడం జరిగిందండి. మొదటి 20 సహజ సంఖ్యల వర్గాలు మొత్తం ఎంత అని అడిగినప్పుడు దానికి ఫార్ములా ఏంటండి? సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా ఏంటి? n/n+1 2n+1/6 కదండీ. సో, పైనిచ్చిన నంబర్స్‌ని మనం యాడ్ చేసుకోవాలి. అంటే n అంటే 20 కదండీ ఇక్కడ. n అంటే మనకి 20 అని ఇచ్చాడు సహజ సంఖ్య. సో, దాన్ని తీసుకోవాలన్నమాట. 20 ఇంటూ ఇక్కడ n+1 అన్నారు కాబట్టి 21 తీసుకుంటానండి. నెక్స్ట్ 2 ఇంటూ 20 + 1/6 అప్పుడు ఎంత అవుతుంది చూడండి. మొత్తం ఇదంతా ఫార్ములాతో చేసినప్పుడు బై 6 కూడా చేసినప్పుడు మనకి 2817 అనేది ఆన్సర్ వస్తుందన్నమాట. అర్థమైందని అనుకుంటున్నానండి. సో,